కాస్త వైకుంఠ ఏకాదశి రోజు నాకు టికెట్ ఇప్పించు అని చెప్తారు. ఇవాళ కొంతమంది అట్టగా వచ్చిన వాళ్ళు ఉన్నారు దర్శనానికి వైకుంఠ ఏకాదశి రోజు. అదన్నా చేయలేరు, మాకు ఆ ఒక్కటి చేసి పెట్టండి అంటారు అనమాట. అది చెయ్యడం చాలా పెద్ద కష్టమైనటువంటి సందర్భం బేసిక్ గా. అంటే మనం ఆలోచించాల్సింది దానికి. ఇప్పుడు శ్రీవాణి టికెట్ అప్పుడు మనమే మాట్లాడుకున్నాం, తీయడం తప్పు. ఇవాళ బ్రేక్ దర్శనానికి ఏ నాయకుడిని ఎత్తినా ప్రెషర్ లేకుండా జరుగుతుంది. అదే ఇప్పుడు శ్రీవాణి తీసేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎఫర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళు శ్రీవాణి తీసుకుని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వెనకాలబడి, వాళ్ళు కూడా ఎంపీలు వెనకాలబడితే ఏమవుతుంది, బేసిక్ గా చాలా తతంగం అవుతుంది. ఇప్పుడు రాజుల కాలంలో నుంచి కూడా ఈ సిస్టమ్ ఉండేది. రాజుగారు వస్తే దాని ఏది ప్రత్యేకించి ఘన స్వాగతం పలికి తీసుకెళ్లేవాళ్ళ కదా. మంత్రి వస్తేనో రాజు వస్తేనో వాళ్ళ మనుషులు వస్తే వాళ్ళందరూ వద్దు, రాజుగారు ఒక్కడే వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మంత్రి గారు ఒక్కడే వెళ్ళి దర్శనం చేసుకోవాలి, వెనకాల వచ్చిన మిగతా అనుచరులు అందరూ కూడా వెనకాల ఉండాలి, వందివాగదులని ఎవడన్నా అన్నాడా దర్శనం చేసుకోవడానికి వీల్లేదని. ఇప్పుడు ఆనాడు రాచరికం, ఇది ప్రజాస్వామ్య రాచరికం, అంతే కదా బేసిక్. అయితే ప్రాక్టికల్ గా చూస్తే అయితే ఒక భక్తుడికి ఏమనిపిస్తుంది, మన ముందు మనమేమో క్యూ లైన్ లో ఉంటాం, జనాలందరూ వీళ్ళందరూ ఎగబడిపోతే రికమెండేషన్ ఉన్నప్పుడు పిచ్చ తిట్లు తిట్టుకుంటాం మనమే క్యూ లైన్ లో ఉంటే కూడా. కాబట్టి దేనిది అదే ఉంటది, దీంట్లో అనుకూలత ఉంది, వ్యతిరేకత ఉంది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అవి డిబేటబుల్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది, 6 తొక్కిసలాటలో చనిపోయి 30